చంద్రబాబు నిత్య మోసగాడు, వంచకుడు అని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే చిత్తు కాగితమని ఈ రెండేళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్తో చంద్రబాబు నిరూపించారని ఆరోపించారు. ఆయన తన క్యాంపు కార్యాలయంలో 3 గంటల పాటు మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. బడ్జెట్ అంతా అబద్ధాలు, మోసాలే, అంతా తప్పుడు లెక్కలు, చంద్రబాబు భజనే కనిపిస్తున్నాయి. అప్పులపై సాక్ష్యాధారాలతో మేం ఎన్నిసార్లు చెప్పినా చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలు చెప్తున్నారు. తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏటా 4,000 కోట్ల రూపాయల చొప్పున ఈ 3 బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా 6,143 కోట్ల రూపాయలు బాకీ పెట్టారు. ఉద్యోగులకు ఈ 2 ఏళ్లలో పైసా జీతం పెంచలేదు. ఐఆర్, పీఆర్సీ లేదు. వారికి 35,000 కోట్ల రూపాయల బకాయిలున్నాయి అని పేర్కొన్నారు. ఆయనకు అనగా చంద్రబాబుకు, ఆయన కుమారుడికి, ఆయనకు మద్దతిస్తున్న ఉప ముఖ్యమంత్రికి ఒక్కో విమానం, ఒక్కో హెలికాప్టర్ చొప్పున ఉన్నాయి. వాళ్లంతా గాల్లోనే. ముఖ్యమంత్రి కుమారుడు ఒకరోజు ఇక్కడుంటే రెండో రోజు హైదరాబాద్ వెళ్తున్నారు. రాత్రికి కొలంబో వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఉదయానికి ఇక్కడికి వచ్చేస్తారని ఎద్దేవా చేశారు. వీళ్ళు బడ్జెట్లో పెట్టింది 6,300 కోట్లు, కానీ వీళ్ళు ఖర్చు చేసింది రివైజ్డ్ ఎస్టిమేట్లో. ఖర్చు చేసినారో లేదో ఇంకా తెలియదు. మాకున్న లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు ఖర్చు చేసినారని, మిగతా ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసినారని. కానీ వీళ్ళ రివైజ్డ్ ఎస్టిమేట్లో 1,928 కోట్లు ఖర్చు రివైజ్డ్ ఎస్టిమేట్లో చూపిస్తున్నారు. ఒకసారి గమనిస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇళ్ల పట్టాల కోసం, భూముల కొనుగోలు కోసం ఏకంగా 11,871 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేస్తే, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాని కోసం ఏకంగా 20,338 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. అసలు చూడండి ఒకసారి ఆ టేబుల్. ఇళ్ల నిర్మాణం కోసం మేము 2019-20, 2020-21, 2021-22, అలా 2023-24 దాకా చూస్తే ఏకంగా 20,338 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసినట్టు లెక్కల్లో కనిపిస్తాయి. ఇది కాక జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కోసం మరో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మొత్తంగా 35,210 కోట్ల రూపాయలు మేము అక్క చెల్లెమ్మల పేరిట ఇంటి స్థలాలు ఇవ్వడమే కాక వారికి ఇల్లు కట్టించే కార్యక్రమంలో, వారిని లక్షాధికారులను చేసే కార్యక్రమంలో అడుగులు వేసి ఏకంగా 35,210 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మరి వీళ్ళ హయాంలో వీళ్ళు అక్క చెల్లెమ్మల కోసం ఖర్చు చేసింది ఎంతో మీరే చూశారు. 2024-25లో కేవలం 4,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 1,548 కోట్లు, 2020